మీది పిఠాపురం నియోజకవర్గమే కదండి సార్? మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయండి మీకు? ఏ విధమైన పథకం పొందిందండి మీరు? నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి. హార్ట్ ప్రాబ్లం ఉంటే చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది. అవునండి. చెస్ట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్య ద్వారాగా నాకు చేసేదండి. ఎంత అయింది సార్ ఆపరేషన్ కి? 2024 రూపాయలు. మీరు మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద అయిందండి ఫ్రీగానే, ఉచితంగానే అయిందండి మీకు? ఏ ఒక్క రూపాయి కూడా మీరు కట్టలేదండి? అంటే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకోగలిగారండి. సరే, మరి ఇప్పుడు మరి ఇక్కడ గత టీడీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు దాకా అందినాయండి? మరి ఏ విధమైన పథకం అందలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా బాగుందంటున్నారండి. మీరు ఏం చేస్తుంటారు సార్? మీకు మరి రైతు భరోసా వచ్చిందండి? రైతు భరోసా కూలి పని చేస్తారండి. ఓకే సార్, ఓకే సార్, ఓకేనండి. మరి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారండి. వంగ గీత గారికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారండి. మరి గత ఎంపీగా చేసిన వంగ గీత గారు ఏమైనా అభివృద్ధి చేశారండి? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. సరే సార్, అయితే ఇప్పుడు మీరు రానున్న ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ రావాలని మీరు భావిస్తున్నారు. వస్తే కనుక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారా? ఇంకా జరుగుతుంది అనుకుంటున్నారు? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి అనుకుంటున్నారండి. అయితే మేడం మీ పేరు? దేవి. ఏ గ్రామం చెందినవారండి? పిఠాపురం. పిఠాపురం అండి. అయితే ఇక్కడ పిఠాపురంలో భారీ పోటీ జరుగుతుందండి పవన్ కళ్యాణ్ గారికి అలాగే వంగ గీత గారికి. మరి ఎవరు వస్తే పిఠాపురం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఒకటి. అయితే ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల పరిపాలన, జగన్ గారి పరిపాలన మీకు ఏమైనా లబ్ధి పొందారండి సంక్షేమ పథకాల ద్వారా? పొందాము. ఏముందండి? అమ్మఒడి కానీ? అమ్మఒడి, రైతు భరోసా, పడుతుందండి. డ్వాక్రా రుణమాఫీ, పావల వడ్డీ పడింది. అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. అయితే మరి 10 సంవత్సరాల పరిపాలనకి అలాగే జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనకి ఏమైనా మార్పు చెందిందంటారా? చెందిందండి. జగన్ గారు కొద్ది బాగుంది. జగన్ గారు బాగుందండి. అయితే మరి పైన ఇప్పుడు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి జగన్ గారిని దించాలనుకుంటున్నారు. జగన్ గారు ఓడిపోతారని గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారంటారండి. అలాగే కాకినాడ ఎంపీ తరఫున చలమలశెట్టి సునీల్ గారు, జనసేన పార్టీ తరఫున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారంటే మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది తెలియదండి. సరే మేడం, మీ పేరు? నిర్మలమ్మ. నిర్మలమ్మ. ఏ గ్రామం చెందినవారమ్మ? పిఠాపురం అగ్రహారం. అయితే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వంగ గీత గారు అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే పిఠాపురం అభివృద్ధి చెందుతారు అనుకుంటున్నారు? జగన్ వస్తే పిఠాపురం అభివృద్ధి చెందుతుంది బాబు. పవన్ వచ్చినా మాకు ఏమీ జరగదు. మేము చాలా అభివృద్ధి పొందాం, అది జగన్ వల్ల. జగన్ గారు వస్తేనే బాగుంటది. పొందాను. నాకు 16 సంవత్సరాలు బట్టి ఏమి రాలేదు. నా భర్త చనిపోయినాను, కానీ జగన్ వచ్చాక నాకు అన్ని చెయ్యూత పడ్డది, నాకు రేషన్ కార్డు వచ్చింది, 18,000 అవి పడ్డాయి, అన్ని పడ్డాయి నాన్న. నాకు పెన్షన్, ముఖ్యంగా పెన్షన్ వస్తుంది. అప్పుడు నాకు ఏమి రాలేదు బాబు, ఏమి రాలేదు. రేషన్ కార్డు కూడా రాలేదు. నా భర్త చనిపోయిన 16 సంవత్సరాలు రాలేదు. జగన్ బాబు వచ్చాక నాకు అన్ని వచ్చాయి. వాలంటరీ ఉంటే అంతవరకు కూడా చాలా బాగుంది. వాలంటరీల మీద పవన్ పడ్డాడు, కానీ అది తప్పు నాన్న. ఎందుకో తెలుసా? ముసలోళ్ళు, తండ్రి లేనోళ్ళు, తల్లి లేనోళ్ళు అందరినీ కూడా లోపలికి వచ్చి వాళ్ళు మా కష్టాలు సుఖాలు అడిగి వాళ్ళు చేశారు ఆ పని అంతా. మేము ఎప్పుడు కష్టపడలేదు జగన్ వచ్చాక, కానీ మొన్న చాలా బాధ పెట్టేశారు. ఒక్క నెల మాకు తెలుసు, జగన్ విలువ మాకు తెలుసు. అందుకనే మేము జగన్ కోసమే మేము ప్రభుత్వం కోసం చూస్తున్నాం. కాకినాడ ఎంపీ తరఫున చలమలశెట్టి సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మరి కాకినాడ ఎంపీ ఎవరు డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే డెవలప్ అవ్వదు బాబు. ఆయన వస్తేనే, ఇంకొక సునీల్ గారు వస్తే బాగుంటది. అది. నా పేరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ అండి. ఏ గ్రామం చెందినవారన్న? నేను పిఠాపురం టౌన్. పిఠాపురం టౌన్ అన్న. అయితే మరి ఇక్కడ పిఠాపురం టౌన్ కి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వంగ గీత గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు వస్తే పిఠాపురం అభివృద్ధి చెందుతారు అనుకుంటున్నారు? పిఠాపురం అభివృద్ధి చెందాలంటే ముందు అభివృద్ధి చేసిన వాళ్ళకి మన ఓటేలో వంగ గీత గారు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు. ఆవిడ చేసినప్పుడు ఎంత అభివృద్ధి చేశారు. ఆల్రెడీ మొన్నటి వరకు ఎంపీ గారు కింద ఉన్నారు. ఎంపీ ద్వారా కూడా ఎంతో అభివృద్ధి చేశారు. రేపు ఫ్యూచర్ లో కూడా పిఠాపురం మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే వంగ గీత గారు ఎమ్మెల్యే కింద అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అన్న, మరి ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల పరిపాలన మీరు లబ్ధి పొందారన్న? లబ్ధి పొందాం. మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది, మాకు ఇళ్ల స్థలం వచ్చింది, మా అమ్మగారికి చేయూత వచ్చింది,
మరి ఇప్పుడు స్కూల్లో నాడు నేడు కింద ఏమైనా అభివృద్ధి చెందంటారు? స్కూల్ నాడి నేడు అంటే ఇంకా మామూలుగా కాదు అది. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను కూడా RRBHR గవర్నమెంట్ హై స్కూల్లోనే నేను చదువుకున్నాను. చదువుకున్నదానికి ఇప్పుడున్న స్కూల్కి ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మేము కింద కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కంటే బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా డిజిటల్ బోర్డు, బెంచ్. నేను ఆల్రెడీ ఒక స్కూల్ కి విద్యా కమిటీ చైర్మన్ కింద కూడా చేస్తాను. అదే స్కూల్ కి నేను జగన్ గారు రాకముందు ఆ స్కూల్ కి విద్యా కమిటీ చైర్మన్ కింద ఉన్నాను. ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్ కింద ఉంటున్నాను. ఎంతో అభివృద్ధి చేశారు. నాడు నేడు కింద మా స్కూల్ కి ప్రత్యేకించి 1.5 కోటి ఖర్చు పెట్టారు జగన్ గారు. అయితే మరి కాకినాడ ఎంపీ తరఫున చలమలశెట్టి సునీల్ గారు అలాగే వైఎస్ శ్రీనివాసరావు పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున. మరి కాకినాడ రూరల్ కాబట్టి అంతా కాకినాడ ఎంపీ తరఫున చలమలశెట్టి సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున వైఎస్ శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారన్న. మరి కాకినాడ అభివృద్ధి చెందాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? సునీల్ గారు వస్తేనే బాగుంటది. ఎందుకంటే ఆల్రెడీ సునీల్ గారు అందరికీ పరిచయం ఉన్న నాయకుడే. ఎందుకంటే ఆయన గత 3 సార్లు పోటీ చేసి ఆయన బ్యాడ్ లక్ తక్కువ మెజార్టీతో ప్రతిసారి ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి భారీ మెజార్టీతో నెగ్గి ఎంపీ సీట్లో వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ఎంపీ సీట్ సునీల్ గారే కాకినాడ నుంచి నెగ్గుతారు. ఆయన ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు గట్రా కల్పిస్తున్నారు. ఆల్రెడీ మా పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ అది లాకౌట్ అయిపోయిన తర్వాత ఎంతమందికి డబ్బులు విషయంలో గట్రా ఆగిపోతే ఆయన తీసుకుని ఆ డబ్బులు గట్రా అన్ని సీట్లు గట్రా అన్ని చేశారు. తర్వాత ఆయన ఇండస్ట్రీలు కూడా పెడుతున్నారు. ఆయన వస్తే బాగుంటది. కుర్రలందరికీ ఉపాధి అవకాశాలు. ఎక్కువ యువత వచ్చి పవన్ కళ్యాణ్ అంటున్నారన్న. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా అన్న? ఏం వస్తుంది అంటారు? కనీసం ఎక్కడైనా పవన్ కళ్యాణ్ 1 lakh ఎబో అంటున్నారు ఇక్కడ. మరి మీ అభిప్రాయం చెప్తారండి దాన్ని బట్టి? నేను అంటాను 2 లక్షలతోటి వంగగీత గారు నెగ్గేస్తారు. అక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో 2,20,000 ఓట్లు ఉన్నాయి. 2,20,000 ఓట్లు ఉన్నాయంటే పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇంచుమించు 1,20,000 ఓట్లు ఓటు బ్యాంక్ తో ఆల్రెడీ ఉన్నది. ఇంకా మిగతా ఆ 1,00,000 ఓట్లు గీత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పంచుకుండేది. అప్పుడు అలాగే అన్న. మరి ఇప్పుడు సీఎం వయసుకి వస్తే మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కలిపి ఎలాగైనా జగన్ దించాలనుకుంటున్నారు. జగన్ గారు గెలుస్తారంటారు? ముగ్గురిని ఎదిరించి నిలబడగలుగుతారంటారు? ఆల్రెడీ 2014లో ముగ్గురు కలిసి వచ్చారు. ఎవరికాళ్ళు తిట్టుకుని మళ్ళీ విడిపోయారు. 2019లో జగన్ గారి ప్రబంధంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎగిరిపోయారు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. జనాలు వాళ్ళ ముగ్గురిని నమ్మరు. జగన్ గారి వైపు ఉన్నారు జనం మొత్తం. థ్యాంక్స్. Please subscribe .news.